అండ్ రీసెంట్గా అయినా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో కూడా నేను చాలా స్మూత్గా స్లోగా జస్ట్ వాళ్ళ పేర్లు ఎత్తేస్తూ వాళ్ళకి సింపతైజ్ చూపిస్తూ ఆ పలానా కమ్యూనిటీని కాపాడుతూ వీడియో చేశానండి. ఏం జన్మరా మీది? కానీ నా దురదృష్టం ఏంటంటే ఆ టెర్రరిస్ట్ వీడియో బయటపడ్డదండి. వచ్చి నిన్న మతం కోసం చేస్తున్నాను చెప్పానండి. చెప్పండి, ఇలా చేస్తే టెర్రరిస్టుని ఎలా కవర్ చేయాలి? అయినా సరే ఏదో ఒక విధంగా కవర్ చేసేస్తా అండి. ఎందుకంటే ఐఎమ్ తమలపాకు చందు అండ్ నాకు నా సిగ్గు నా లజ్జ. నమస్తే, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు చాలా రోజుల తర్వాత మన లోఫర్ లుచ్చా నా కొడుకు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మళ్ళీ నాకు కంటపడ్డాడండి. అర్థమైంది కదా? ఎవరైనా అర్థమైందా? అదేనండి, క్రిస్టియన్ కి, ముస్లిం కి, కాంగ్రెస్ కి, కమ్యూనిస్టులకి వంతు పాడే గోకర్ణ లచ్చా కొడుకు బ్రోకర్ లుచ్చానా కొడుకు. అదేనండి, వాని పేరు జోసఫ్ అనమాట. జోసఫ్ అని పేరు చెప్పుకోడు వాడు. రావణాన్ని పెట్టుకున్నాడు ఈ నడుమ. రావణ్ అంటే విలన్ కదా. అంటే వాడి విలాన్ అనమాట. ఎవరికి? భారతదేశ హిందువులకి విలాన్ అనమాట ఈ లుచ్చాగాడు. సో ఈ లుచ్చాగానికి చాలా రోజుల తర్వాత మనుస్మృతికి ఇచ్చిన కౌంటర్ దాకా మనకి ఇంతవరకు సమాధానం రాలేదు ఆ లుచ్చాగాన్తో. మళ్ళీ ఈ వీడియో కన్నా ఈ నా కొడుకు లుచ్చా పొట్ట బుడేమకాయ సోడా బుడ్డి సాలేగా నుండి నాకేమైనా సమాధానం వస్తుందేమో చూద్దామండి. ఈ లుచ్చాగాని ప్రతాపం ఎలా ఉంటుందంటే, సాధువుల మీద, సన్యాసుల మీద, చేత కానవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ మీద ఈ లుచ్చా నా కొడుకు నోటి జొల్లు తీర్చుకుంటేసి సంతోషపడుతుంటారు అనమాట వీడు. అర్థమైంది కదా ప్రేక్షకులు? సాధువులు, సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళ మీద వీడి నోటి ధూళ పారేసుకుని ఇదేదో పెద్ద గొప్ప వీరుడు, పెద్ద గొప్ప ఇది అనుకుని ఫీల్ అవుతుంటాడు అనమాట. అలా మాట్లాడుకొస్తే వీడు తన సెల్ఫ్ లైఫ్ ని సంతోషపడుతుంటాడు అనమాట. అది వీని పని. ఈ లుచ్చా నా కొడుకు ఈ రోజు మళ్ళా నాకు కంటపడ్డాడండి. మన రాధా మనోహర్ దాస్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. మళ్ళీ లుచ్చా నా కొడుకు, లుచ్చా నా కొడుక, ప్రశ్నగా, రావణగా, జోసఫ్గా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఒక్క అబ్బకి పుట్టిన నమ్మకం నీకుంటే ముందు నీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటాం. మళ్ళా నీకు దమ్ము ఉంటే మళ్ళీ ఆన్సర్ చెప్పు నాకు, సరేనా? వచ్చేరా కామెడీ మ్యాన్, వచ్చే. ప్రేక్షకులు, ఈ వీడియోలో కొంచెం నేను ర్యాష్ గా మాట్లాడబోతున్నాను. దయచేసి ఎవరైనా పిల్లలతో ఉంటే పిల్లల్ని పక్కకు పంపేయండి. ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పక్కకు పంపేయండి. ఈ వీడియో పెద్దలకు మాత్రమే. ఎందుకంటే ఇలాంటి లుచ్చాగాళ్ళకి ఇలా మాట్లాడితేనే సరిపోతుంది. వానికి ఒక్కడికి నోరు ఇచ్చినాడు దేవుడు, మాకు కూడా ఉంటుంది అనమాట. ఈ నా కొడుకు తెలియాలి కదా, ఈ భోషుడికే కనుక తెలియాలంటే వాని భాషలోనే మాట్లాడాలన్నమాట. సో అందుకోసమే పిల్లలు, ఆడవాళ్ళు ఉంటే స్కిప్ అయిపోండి. లోఫర్ నా కొడుకులకి కొదవ లేకుండా పోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నిజం చెప్పేవరా లోఫర్ నా కొడుక? ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణలో నువ్వు ఒక పెద్ద లోఫర్ నా కొడుకు కదా. ఆంధ్ర, తెలంగాణలో నువ్వెంత పెద్ద లోఫర్ నా కొడుకు ఎవడున్నాడు చెప్పురా? అందట్లో పెద్ద లోఫర్ లుచ్చా కొడుకు అంటే నువ్వే కదా. ప్రేక్షకులు చెప్పరా అసలే? అందరికన్నా పెద్ద జోకర్ నా కొడుకు, అందరికన్నా పెద్ద లోఫర్ నా కొడుకు, అందరికన్నా పెద్ద డాపర్ నా కొడుకు నువ్వు. ఆంధ్ర, తెలంగాణలో నీ అంత లుచ్చా నా కొడుకు ఎవడు లేడు. ఏదో పీకుదామని వచ్చావు అనమాట హిందువుల్ని ఏం పీకడం కాక యూట్యూబ్ లో కుక్కలా అరిచి మనసులో ఉన్న విషయాన్ని కక్కుకొని ఈట తీర్చుకుని సంతోషపడుతున్న కుక్క అనమాట నువ్వు కదరా. చూడబుడ్డి సాలేగా చెప్పవే లుచ్చా నా కొడుక, చెప్పు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్టికల్ మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 అంటే ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని ఆచరించటం, తనకి నచ్చిన మతాన్ని తను ఫాలో అవ్వటం కావచ్చు, దాన్ని ఫైట్ చేయటం కావచ్చు,
ఇది మన ఫండమెంటల్ రైట్స్ లో ఒక రైట్. ఇది మన ఆర్టికల్లో ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 25 కూడా దాని గురించి క్లియర్ రాసి ఉంటుంది, రైట్. ఇలా ప్రతి ఒక్కళ్ళు మత సామరస్యంతో బ్రతుకుతున్న మన భారతదేశంలో, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు బ్రతుకుతున్న మన భారతదేశంలో ఈ మధ్య రాజకీయ నాయకులు 90ల్లో మొదలుపెట్టి ఇప్పుడు దాన్ని స్నేహితుల మధ్యలో కూడా చిట్టులు పెట్టే రకంగా మతాలని, మత ఘర్షణలని ఇళ్లలోకి తీసుకొచ్చేశారు. దీన్ని ఎక్కడైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరో, అంటే అది బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ కావచ్చు, ముంబైలో జరిగిన బాంబ్ బ్లాస్టులు కావచ్చు, హిందూ లీడర్స్, ఇస్లామిక్ లీడర్స్, క్రిస్టియన్ లీడర్స్ ఎవ్వరూ తక్కువ కాదు. వీళ్ళందరూ కూడా మతాలను ఉపయోగించుకుని రాజకీయంగా వాళ్ళు ఆ శవాల మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ కుర్చీల మీద కూర్చోవడం మనందరం కూడా చూసాం. ఈ రోజు భారతదేశంలో నడుస్తున్న పరిస్థితి దానికి ఒక 100 రెట్లు ఎక్కువైంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇలా రాజకీయాలని మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇంబైబ్ చేసి దాన్ని చిన్న చిన్న పిల్లల్లో, యంగ్ కిడ్స్ లో అది ఇన్సిస్ట్ చేసి ఈ మత ఛాందసవాదాన్ని, హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా, ఎవడైనా సరే, ఓరే భోసుడికే నా కొడక, ఇప్పుడే కదరా చెప్పావు రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారము ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఎవరు ఏ రిలీజియన్ అయినా పాటించవచ్చు అని చెప్పావు కదరా. అలా రాజకీయ నాయకులకి మతాలు రాజకీయాలకు తీసుకోకూడదు అని రాజ్యాంగంలో ఉందా? అలా రాజ్యాంగంలో ఒక మతాలని తీసుకుని రాకూడదు అనికేసి రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటే అలా దానికి వాళ్ళకి ఏం శిక్ష అని పొందుపరిచారు? అలా రాజకీయ నాయకులకు శిక్ష ఏంటి కావట్లేదు? అలా రాజకీయ నాయకులు తప్పు చేసే వాళ్ళని శిక్షించేవాళ్ళు ఎవరు? దీనికంతా ఎవరు కారణం రా? ఒక్క ప్రకారం రాజ్యాంగమే కారణం. దీనికి ఇంత స్వేచ్ఛనిచ్చింది రాజ్యాంగం కారణమా? ఎవరు కారణం? చెప్పి చావురా వెధవా. సో ప్రేక్షకులు, ఈ లుచ్చా నా కొడుకు, ఈ బ్రోకర్ నా కొడుకు, ఈ భోసుడికే నా కొడుకు అదే రాధా మనోహర్ దాస్ సన్యాసిని మీద ఏదో యూట్యూబ్ లో పొడి చేస్తా, చంపేస్తా అని మాట్లాడుతుండే ఈ లుచ్చా నా కొడుకు. ఇంకా ముందు ఉండండి ఈ వీడియోలోన విందామంటే ఈ జోకర్ గని మాటలు. సో ప్రేక్షకులు, ఈ ప్రశ్న అలియాస్ జోసఫ్ అలియాస్ రావణ్ అనే భోసుడికే నా కొడుకుని, లుచ్చా నా కొడుకుని, గలీజ్ నా కొడుకు గురించి మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ లుచ్చాగానికి ఒక దమ్ము ధైర్యం ఉంటే, వీడ ఒక అబ్బకే పుట్టిన నమ్మకం ఉంటే, వీడు రాధా మనోహర్ దాస్ కి ఏమైతే ఛాలెంజ్ చేశాడో, క్రిస్టియన్స్ గురించి మాట్లాడాడు కదా, అదే సవాల్ వీనికి విసురుతా నేను. వీడి ప్రతాపం అంతా సన్యాసుల మీద, సాధువుల మీద, చేతగాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ మీద వీని ప్రతాపము, వీని పౌరుషము, వీని మాటలు గాండు గాని మాటలు అనమాట. సో వీనికి దమ్ము ఉంటే, వీడు మొగాడైతే మళ్ళీ వీడు ఏం మాట్లాడాడు ముందు రాధా మనోహర్ దాస్ కి, మరియు క్రిస్టియన్ గురించి ఏం మాట్లాడాడు, ఏమన్నాడు ముందు వీడియోలో విందామండి. ముందు వీడియోలో విన్న తర్వాత ఈ ప్రశ్న అనే లుచ్చా గానికి, అలియాస్ జోసఫ్ అనే భోసుడికే గానికి, అలియాస్ రావణ్ అనే నీచ్ కమీన్ కుప్పే గానికి నేను కూడా ఛాలెంజ్ విసురుతాను. మళ్ళా వీనికి దమ్ముంటే చూసుకుందామా. పోయిన వీడియోలో మనుస్మృతిలోనే వీనికి బాగా గూటం వేసానండి, బాగానే ఇచ్చాను వీనికి. కానీ మళ్ళీ ఆ వీడియో వాని దగ్గరికి ఇంకా వెళ్ళిందో లేదో నాది చూసింటే మాత్రం తెలుస్తుంది అన్నమాట. ఆ లుచ్చాగానికి ఎవరికన్నా ఆ వీడియో చూసింటే ఈ ప్రశ్న అనే భోసుడికే గానికి పంపించి నాకు హెల్ప్ చేయండి. సో ప్రేక్షకులు, మళ్ళా ముందు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూడండి, ఈరోజు ఇంతే చాలు. మరి అది నెక్స్ట్ వీడియో ఒక రేంజ్ లో ఉంటుంది. నా భూతో నా భవిష్యత్ అంటారు కదా, అలా ఉంటుంది. ప్రశ్న గాని భవిష్యత్తు, నా భూతో నా భవిష్యత్ అలా ఉంటుంది ఆ వీడియో. అది చూడండి, మరొకండి. సో మరొక వీడియోతో మరీ కలుసుకుందాం ప్రేక్షకులు. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.